శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉంటే మీకున్నటువంటి కష్టాలు తొలగిపోయి జీవితంలో సుఖమంటూ తెలుస్తుంది. కష్టాలు లేని జీవితం లేదు, కానీ కష్టాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే శక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రంలో స్పష్టంగా ఉంది. కాబట్టి భక్తులు కష్టాలు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా దేవుడా నాకు ఈ కష్టం ఎందుకు ఇచ్చావని అడిగే కన్నా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పారాయణ చేసినా లేక నిత్యం పఠించినా కూడా ఎంతోమంది భక్తులకు వారి కష్టాలు తొలగిపోయి సంతోష జీవితాన్ని గడిపారు. మరి మీరు కూడా అలాంటి జీవితం కావాలనుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి లేదా పఠించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు అవ్వండి. నమో శ్రీ వెంకటేశాయ నమః.